ఈ మాటకి ఆ మాటకే చెప్పాలండి. సో నిజంగా చికెన్ అంటే ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చో. సో ఈరోజు వీడియోలో మా అక్క అయితే మంచిగా చేశారు. ఒకటేమో 5 స్టార్ లెవెల్ లాంటి ఫ్రై, ఈ చికెన్ ఫ్రై ఉంది కదా, సో ఈ చికెన్ ఫ్రై ఒకటి అండ్ గ్రేవీతో కూడిన ఒక కర్రీ చికెన్తోనే. ఇది ఏకంగా పెద్ద కోడే, దాదాపు 5 కేజీలు అయితే వచ్చింది కోడి. అందు గురించే కొంచెమేమో చికెన్ ఫ్రై ఎలా తయారు చేస్తారో, ఇంకొంచెమేమో చికెన్ గ్రేవీ కింద కర్రీ ఎలా వండుతారు. సో ఈరోజు వీడియోలో అయితే ఈ 2 వంటకాలు ఎలా చేస్తారో తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయండి అబ్బా. చికెన్ కోసం పాట్లు, మామూలు పాటలు కాదు. సో ఇక చికెన్ ప్రిపేర్ చేయాలంటే మన దగ్గర అన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, ఈ మొత్తం మసాలా ఐటమ్స్ అన్నీ దగ్గర పెట్టుకోవాలి. అండ్ టమాటాలు కూడా. సో ఫస్ట్ మనం తయారు చేస్తున్న విధానం ఏంటంటే ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఈ చికెన్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, అదే పసుపు అవి రాసి కొంచెం అవన్నీ నీట్గా అయితే చేసి ఇలా అయితే పెట్టుకున్నాం. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక మనం దాదాపు ఒక 2-3 నిమిషాల దాకా బాగా హీట్ ఎక్కాలి. ఆ పెనం ఎలా హీట్ ఎక్కిద్ది అండ్ ఆయిల్ కూడా హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ పక్కన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఈ దీంట్లోకి మసాలా ఐటెంకి అల్లం అయితే మనం కోసుకొని పెట్టుకోవాలి. ఈ అల్లం మొత్తం నీట్గా ఇవన్నీ చేసి, ఇది ఉల్లిపాయల పేస్ట్, ఇది ఉల్లిపాయలు కట్ చేసుకొని పేస్ట్ కింద తయారు చేసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. సో బాగా కాగింది కదా, ఇంకా చూడండి దీంట్లో ఏంగానే స్విమ్మింగ్ అయితే చేస్తున్నాయి ఆనియన్స్. కొంచెం ఆయిల్ పోసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏ వాటర్ అన్నా ఉన్నా మొక్క మీదకి అయితే చిమ్ముతూ ఉంటాయి. తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి. సో సాల్ట్ వేసుకున్నాక మనకి ఇంకా కాసేపు మగ్గితే ఉల్లిపాయలతో పాటు సాల్ట్ కూడా కవర్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ కాసేపటికి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మీకు తెలియదు ఏముంది, పసుపు వేసుకోవాలి. సో చిటికెడు పసుపు వేసుకొని ఆ పచ్చివాసన అది ఏమీ రాకుండా, అంటే మరి టేస్ట్ ఉండాలంటే ఆ మాత్రం చేయాలి కదా, గట్టితో అటు ఇటు తిప్పుకోవాలి. ఇంకా ఈ తిప్పుకునే ప్రాసెస్లో అయితే మొత్తం అంతా అవి బాగా మగ్గాలి. ఉల్లిపాయ కూడా బాగా మగ్గి అండ్ కలర్ చేంజ్ అవ్వాలి. అదే కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఆ కలర్ వచ్చేదాకా వీటిని అలా మగ్గనివ్వాలి. ఒకసారి చూడండి ఎలా కొత్త కొత్తలాడుతుందో ఆయిల్, అది మొత్తం అంతా ఆవిరి పైకి వచ్చేస్తుంది. ఈ పక్కనైతే అల్లం దాంట్లో వేసుకున్నాం మిక్సర్లో. సో ఇంకా ఈ ప్రాసెస్ నాకు తెలిసి దాదాపు ఒక 1 అవర్ అయితే పట్టిద్ది. ఇది ఫ్రై కదా, చాలా టైం పట్టుతూ ఉంటుంది. వీటికి కావాల్సిన పదార్థాలన్నీ మనం దగ్గరే పెట్టుకోవాలి, లేకపోతే అప్పటికప్పుడు హడావిడిగా అవన్నీ. సో మీకు డౌట్ రావచ్చు ఇంకా పచ్చిమిరకాయలు వేయలేదు ఏంటని. కాసేపు మగ్గినాయి కదా, లేట్ అయినాయి పచ్చిమిరకాయలు అట్టడానికి. సో ఈ పచ్చిమిరకాయలు ఇవి పడ్డాక మళ్ళీ ఇంకా చేతిలో గట్టి ఉంటే తిప్పుకుంటూ ఉంటాం, అలాగే కాసేపు వదిలితే అయ్యే మగ్గుతూ ఉంటాయి. సో ఇంకా గట్టి తీసుకొని అయితే తిప్పుతూ ఉండాలి. ఈ ఉల్లిపాయలు మాడకుండా ఉండాలి కదా. ఇక ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి అవి ఏం మాడవు, ఎందుకంటే అవి మొత్తం అంతా తిరుగుతూ ఉంటాయి. ఆయిల్ ఉంటే అది ఎంత ఉంటాయి. ఇక కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర ఫస్ట్లో ఎందుకు వేసుకోవాలంటే ఫ్లేవర్ వచ్చేది కర్రీకి, అంటే ఫ్లేవర్ వచ్చింది. ఆ కొత్తిమీర మొత్తం వాటికంతా పట్టి ఫ్లేవర్ వస్తుంది. మా అక్క అయితే అలాగే చేస్తారు, మరి మీరు ఎలా చేస్తారు చెప్పండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అదైతే ముద్ద వేసుకోవాలి దీంట్లో. ఇది ఫ్రైలోకి అనమాట. సో కర్రీ సెపరేట్ ఉంది, అది కూడా 2 ఎట్ ఎ టైమే వస్తాయి వీడియోస్, పక్క పక్కన ఉంటాయి. సో ఇదేమో ఫ్రైకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసుకొని అటు ఇటు అనుకోవాలి. కాసేపు అలా అన్న తర్వాత ఇక్కడ టమాటా ముక్క ఉంటాయి కదా, అవి కట్ చేసుకోవాలి. టమాటాలు నీట్గా కట్ చేసుకొని సో ఇక అందులో వేసేయాలి. ఇప్పుడు ఫ్రైలోకి దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. సో టమాటాలు వేసుకున్న తర్వాత కాసేపు వాటిలో బాగా ఆవిరి పట్టాక ఇక గట్టి ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని తిప్పేయడమే. సో తిప్పాక చూడండి ఎలా ఉందో. సో మంచి ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా తయారు చేస్తే అయితే మీకు ముక్క మాత్రం బాగా వస్తుంది. మీరు ఇలా తిన్నారో లేదో తెలీదు, ఒకసారి చూసుకోండి ఎంత మగ్గుతున్నాయో. సో ఆ తర్వాత ఇక అయితే కొన్ని పీసులు సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలి, అన్నీ కాదు కొన్ని. ఏమో అదిగా ఈ కర్రీకి ఈ ఫ్రైకి కాబట్టి కండ పట్టిన ముక్కలు వేసుకోవాలి. కొంచెం కండ ఎక్కువ ఉందనుకోండి
మనకు తింటున్నప్పుడు మెత్తగా ఉంటాయి, ముసిలేమి ఉండవు. సో అవైతే మామూలుగా కర్రీకి అయితే సెపరేట్ అయ్యి చెప్పా కదా, దాదాపు 5 కేజీలు చికెన్ అనేది. సో 5 కేజీలు చికెన్ అండ్ కొంచెం కర్రీకి కొంచెం ఫ్రైకి. సో ఇదైతే నాకు తెలిసి 2 కేజీలు ఫ్రైకే సరిపోయింది. చూసుకుంటే చూడండి, మొత్తం బాగా బలిసిన కోడిది. సో దీన్ని అయితే కొట్టించారు. ఇక దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. ముక్క అయితే బాగా ఉడికేదాకా అయితే చూసుకోవాలి. సో ఇక ఉడకడానికి ముందు మనం పైన మూతెట్టేయాలి. మూతెట్టేసుకుంటే దాని తర్వాత మనకి ముక్క 5 నిమిషాలకి నేను ఓపెన్ చేసా మాత్రం అక్క ఎలా ఉడుకుతుందని. సో ఇలాగైతే ఉడుకుతూ ఉంది. ఇక మూత మళ్ళీ పెట్టేసా గౌక్కుని చూడకుండా ఎవరు. సో ఆ తర్వాత మళ్ళీ ఇది చూసుకుంటే చూడండి, మొత్తం మనం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసాం కదా, మొత్తం ఏమైపోయినాయో తెలియదు, మాయమైతే అయిపోయినాయి. ఫ్రై పీసెస్ కింద అయితే ఓన్లీ ముక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ ఉల్లిపాయలు అలాంటివి ఏమీ లేవు. ముక్క అయితే బాగా ఉడుకుతుంది, చూసుకోవచ్చు. ఆ ఉల్లిపాయలు అవి అన్నీ మాయమైపోతున్నాయి. సో ఇప్పుడైతే కొంచెం అలాగా ఉంది. ఇంకా కాస్త సేపు అయితే ఇది ఇలా మరిగిపోయింది మొత్తం. ఎక్కడికక్కడ మనకి ఉల్లిపాయలు అనేవి కనిపించవు. సో టేస్ట్ అయితే ఇరగదీసేద్ది ఇలా వండుకుంటే. మీలో ఎలా ట్రై చేస్తారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదైతే ఒక 5 స్టార్ లెవెల్ లాంటి చెఫ్లో ఉండే టైప్ అయితే ఉంటుంది. కర్రీకి ఫ్రైకి రెండు ఎట్ ఏ టైం స్టార్ట్ చేసాం. అటు పక్కనేమో ఇదిగో ఇది కర్రీ ఉడుకుతుంది. ఈ కర్రీ చూడండి, మొత్తం ఇది అదే ప్రాసెస్. ఉల్లిపాయలు వేసుకుంటాం, పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. ఇంకా కొత్తగా చెప్పడం ఏముందిలే అని నీకు చూపించేస్తున్నా. సో ఈ వీడియోస్ కూడా నేను తీలే, మా అక్క అయితే తీశారు. నేనైతే సండే కదా, సో మైక్ ఎక్కువ ఉంటుందని గోల గోలగా ఉంటాయని చుట్టుపక్కల పెట్టేస్తూ ఉంటారు. సో ఈ ఫ్రై చూడండి, ముక్క అయితే బాగా ఉడుకుతూ ఉంది. మొత్తం మీకు ఆవిరి చూసారా ఎలా వస్తుందో. మూత పెట్టి ఉంచాం కదా, దానివల్ల మొక్క అయితే బాగా ఉడుకుద్ది. ఇటు పక్క ఏమో ఇది రెండు ఎట్ ఏ టైం. మా అక్క ద్విపాత్ర అభినయలాగా రెండు చేసేస్తున్నారు ఎట్ ఏ టైం పాపం. సో కర్రీకి అయితే దీంట్లో ఉప్పు, కారం, పసుపు ఇవి వేసుకోవాలి. సో దాంట్లో కూడా వేసుకోవాలండి. సో రెండిట్లోనే వేసుకోవాలి, ఇంకా కొత్తగా చెప్పేది ఏముంది. బట్ కానీ టేస్ట్ అయితే ఈ రకంగా అయితే వేరేలా ఉంటుంది. ఇది కర్రీకి సంబంధించింది కాబట్టి మనకి గ్రేవీ అయితే వస్తుంది. దానికైతే అలా రాదు, ఓన్లీ పీస్ మాత్రమే ఉడుకుతూ ఉంటుంది. ఇదైతే మనకి కర్రీ టైప్ గ్రేవీ వచ్చి మనకి కొంచెం కలర్ఫుల్గా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా మా అక్క చెప్పవసరం లేదు, నాన్ వెజ్ వండటంలో స్పెషలిస్ట్ అసలు. నెంబర్ 1గా ఉంటుంది. ఇక చెఫ్ కూడా సరిపోదు. ఇక ఆల్మోస్ట్ చెఫ్ లానే ఉంటాయి. ఎందుకంటే అంత ప్రొఫెషనల్గా అయితే వంట అయితే చేస్తారు. టేస్ట్ అయితే తీసేద్ది ఏం చెప్పాలంటే. సో ఇది కూడా చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో. సో కారం ఎక్కువైపోయింది అనుకోవచ్చు, బట్ కారం ఆ మాత్రం ఉండాలి, ఎందుకంటే మీకు ఫోన్లో అలా కనిపిస్తుంది. కానీ కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇక ఇటు ఫ్రైలోకి వచ్చేద్దాం. ఫ్రైలో కూడా మనం సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఆ కొత్తిమీర ఏంటి, కరివేపాకు అవన్నీ వేసుకోవాలి. అటు ఇటు తిప్పుకొని, ఇది ఫ్రై కదా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. చూడండి ఒకసారి, దీంట్లో కూడా కారం వేసేసి అటు ఇటు తిప్పుకోవాలి. వీడియోస్ అయితే నేను తీయలేదు, ఏమనుకోకండి. నేను బయటకు వెళ్ళడం వల్ల మా అక్క అయితే తీయమన్నాను, మా అక్క అయితే తీశారు. సో ఇక మా అక్క ప్రొఫెషనల్ చెఫ్. ఇలా బాగా వంటకాల్లో అయితే పేరు పెట్టవసరం లేదు, అంత బాగా వండుతారు. సో ఇక ఈ చికెన్ అనేది మనకి ఫ్రై రూపంలో అయితే వస్తుంది. 5 స్టార్ రేటింగ్ లాంటి చికెన్ ఇది. సో మంచి టేస్ట్ అయితే ఉంటుంది. చూసారా ముక్క మీకు కనపడుతుందా ఎలా ఉందో. సో ఇక తర్వాత చూస్తే ఇలా మగ్గిపోయి మొత్తం ఉంది. దీని మీద కొత్తిమీర అయితే వేసాం. సో ఈ కొత్తిమీర వేసి అటు ఇటు అయితే తిప్పారు కాసేపు. ఓ పక్క ఇలా చేస్తూనే ఉండాలి, ఓ పక్క మసాలా ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి. మీకు తెలిసినాయి కదా మసాలా ఐటమ్స్, అవన్నీ తీసుకొని ఫైనల్ టచ్ ఇది ఇంకా. సో మసాలా అనేది దాంట్లో వేసేయాలి. మసాలా దాంట్లో వేసాక తిప్పుకుంటూ ఉండాలి, అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉండాలి. సో ఈ మసాలా తిప్పిన తర్వాత మనకు కాసేపటికి అయితే ఇది రెడీ అయిపోద్ది. ఆ తర్వాత ఈ కర్రీకి వచ్చేద్దాం. సో ఇందాక కారం వేసుకున్నాం కదా, వాటర్ పోసుకొని ఎలా ఉడుకుతుందో చూడండి, కొత్త కొత్తలు ఆడిపోతుంది. ఇది గ్రేవీకి సంబంధించింది. సో పొగలైతే పైకి చిమ్మేస్తున్నాయి, అంత బాగా ముక్క కూర కదా ఇది. కొంచెం మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. వాటర్ పోసుకొని ఇది మగ్గుతుంది. సో ఇక ఇలాగైతే తయారైంది ఫైనల్గా. సో టేస్ట్ అయితే ఇది కూడా ఇరగదీసేద్ది, ఎందుకంటే ఇటు పక్క చికెన్ ఫ్రై, ఇటు పక్క ఏమో ఇది రెండు ఈరోజు ఇరక్కుమ్మేయచ్చు. ఇది ఇప్పుడు వీడియో కాదు, సండే వీడియో, సండే వల్ల. ఇక ఫైనల్గా మనం దింపే ముందు అయితే మసాలా పొడి అవన్నీ వేసుకొని కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకోవాలి. ఇది కర్రీకి సంబంధించింది. సో ఫ్రై, కర్రీ రెండు ఎట్ ఎ టైం అయితే మనకు అయిపోయినాయి. టైం కూడా చాలా సేవ్ అయింది.
సో ఒకేసారి 2 వంటకాలనేది కొంచెం కష్టం. కానీ మా అక్కకైతే ఇది పాసిబుల్ అయితే అయిపోద్ది. సో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తా ఇంకా. ఎందుకంటే ఇక్కడికే లెంగ్తీ వచ్చిందనుకున్నా. 10 మినిట్స్ అయితే వచ్చింది. సో 2 కర్రీస్ అయితే అయిపోయినాయి. సో ఇక ఫైనల్‌గా అయితే వీడియో అయితే ఎండ్ చేస్తా. నేను ముద్ద అన్నం తింటా. చూపిస్తాను అది ఎలా ఉడికిందో ఫ్రైని. కర్రీ అయితే ఏసుకోలా. కర్రీ తిన్నా కానీ అంత ఎక్కువ తినలా. ఫ్రై ఎక్కువ తినేసాను నేను. చూడండి ఫ్రై ముక్కలు కొన్ని తినేసాక మీకు వీడియో తీసేయాలండి. సో వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.